ఇవన్నీ ఒక దగ్గర జరుగుతూ ఉంటే మన హైదరాబాద్లో గత 2022 నుంచి అన్ఫార్చునేట్లీ అగ్ని ప్రమాదాలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా మీరు చూసినట్టయితే 2022 మార్చిలో సికింద్రాబాద్లో బోయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది చనిపోయారు. ఆ తర్వాత 2022 సెప్టెంబర్లో సికింద్రాబాద్ రూబీ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కూడా 8 మంది చనిపోతే 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మళ్ళీ 2023 జనవరిలో సికింద్రాబాద్ నల్లగుట్టలో దక్కన్ మాల్లో జరిగినటువంటి స్పోర్ట్స్ షాప్లో కూడా చాలా మంది చనిపోయారు. మళ్ళీ 2023 మార్చిలో స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన దాంట్లో 6 చనిపోయారు. అట్లనే 2023 నవంబర్లో నాంపల్లిలో జరిగినటువంటి అపార్ట్మెంట్లో 9 మంది చనిపోయారు. 2025 మే పోయిన సంవత్సరం మే 18న గుల్జార్ హౌస్లో అగ్ని ప్రమాదం జరిగితే 17 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నగాక మొన్న జనవరి 25న నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మన తెలంగాణకు సంబంధించిన చిన్న పిల్లలు చనిపోయారు. అయితే ఘోరం ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అగ్ని ప్రమాదాలలో 22 మంది చనిపోతే ముఖ్యమంత్రి గారు కనీసం ఒకరిని కూడా పరామర్శించలేదు. ఎంత నిర్లక్ష్య వైఖరి అంటే నిన్న నాంపల్లిలో చనిపోయినటువంటి వాళ్ళలో మన తెలంగాణలో ఎవరు లేరు, అంతా బీహార్ వాళ్ళు చనిపోయినని చెప్పారు. అంటే కనీసం ఒక శ్రద్ధతోని వెళ్ళడం అడగడం ఎటువంటి అంశాలు కూడా ముఖ్యమంత్రి చేయకపోవడం అన్నది నిజంగా చాలా బాధాకరం. ఆయన్నే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. డెఫినెట్గా ఓల్డ్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా రెగ్యులర్గా మానిటర్ చేయాలి. సెల్లార్స్లో రన్ అవుతున్న బిజినెస్ని రెగ్యులర్గా మానిటర్ చేయాలి. అవేం చేయకుండా ముఖ్యమంత్రి గారు పిఆర్ స్టంట్లు చేస్తున్నారు. సౌమ్య చనిపోయిందండి, ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చనిపోతే ముఖ్యమంత్రి గారు విదేశాలలో ఉన్నారు. ఇంత టెక్నాలజీ ఉంది, కనీసం సౌమ్య గాయపడిన రోజు ఒక ట్వీట్ చేయలే. సౌమ్య మరణించిన తర్వాత తెలంగాణ సీఎంఓ నుంచి ట్వీట్ చేశారు. నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారిని, ఎక్సైజ్ వాళ్ళ మీద ఈ డ్రగ్ మాఫియా చేస్తున్నటువంటి దాడులు అరికట్టాలంటే ఎక్సైజ్ వాళ్ళకు వెపన్స్ ఇవ్వాలి, ఫారెస్ట్ వాళ్ళకు కూడా వెపన్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇట్లా హైదరాబాద్కి సంబంధించిన సేఫ్టీ అయితే చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా మహిళల మీద, బాలికల మీద 2025లోనే ఈ ఒక్క సంవత్సరంలోనే ఓవరాల్గా నగరంలో మన హైదరాబాద్లో 69 హత్యలు, 176 హత్యాయత్నాలు, 166 కిడ్నాప్ కేసులు నమోదైనాయి. వీటితో పాటు బోనస్ ఏంటంటే మనకు గన్ కల్చర్ ఒకటి మోపైంది. 2 రోజుల కింద ఏటీఎం దగ్గర ఒక వ్యాపారవేత్త 6 లక్షల రూపాయలు తీసుకొని పోతుంటే గన్నులతో కాల్చి మరి ఎత్తుకపోయారు. పోయిన సంవత్సరం కంప్లీట్గా పోలీసు వాళ్ళ మీదనే బందిపోటు ముఠాలు వచ్చి గన్లతో కాల్చారు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్గా మేల్కోకపోవడం అన్నది అన్యాయం. దీన్ని తక్షణమే వారు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇక వీటన్నిటికీ మించి జరుగుతున్నది ఏంది ఈ రాష్ట్రంలో అంటే, ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇప్పటి వరకు 3 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్కి పోయినారు, అట్లనే హైదరాబాద్లో ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టారు. సరే, దీనిలో ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, పెట్టుబడులు అన్ని వేల కోట్లు వచ్చినాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. పైగా మొన్న కొత్తగా మరేదో ప్రజల దగ్గర నేర్చుకోవాల్సిన పాఠాలను విస్మరించి మరి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కూడా ముఖ్యమంత్రి గారు పోవడం జరిగింది. నేను మొదటి ప్రశ్న ఏమడుగుతా ఉన్నా అంటే, మీరు పోయినటువంటి హార్వర్డ్ కెనడీ ప్రోగ్రాము మిమ్మల్ని వాళ్ళు గౌరవార్థం ఇన్వైట్ చేసిరా, లేకపోతే మీరు ఫీజు కట్టి అందులో చేరినరా? మీరు ఫీజు కట్టి అందులో చేరితే మా సింగరేణి బిడ్డల ఫీజు కట్టినరా, ప్రభుత్వం నుండి ఫీజు కట్టినరా, లేకపోతే మీరు ప్రైవేట్గా ఫీజు కట్టుకున్నారా? ఒకవేళ మీరు ప్రైవేట్గా ఫీజు కట్టుకుంటే స్వయంగా మీరు మీ కుటుంబ సభ్యులు కట్టినరా, లేకపోతే ఎవరైనా వ్యాపారవేత్తలు మీకోసం కట్టినరా? ఈ అంశాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దీంతో పాటు మీకు ఇప్పుడు చెప్పబోయే అంశం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు వెరిఫై చేసుకునే అంశం ఉంటుంది. దీని మీద మేము చాలా పెద్ద ఎత్తున మూమెంట్ చేయబోతా ఉన్నాం. ఈ 3 సమ్మిట్లు, మొన్న వచ్చిన గ్లోబల్ సమ్మిట్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒకసారి మీకు నేను చెప్తా. ఫస్ట్ గ్లోబల్ సమ్మిట్లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ అనే ఒక సంస్థ 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామని చెప్పింది. అయితే ఈ సంస్థ యొక్క మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మొత్తం వాల్యూ, వాళ్ళకున్న ఆస్తులు, పాస్తులు, బిజినెస్ లావాదేవీలు అన్నీ కలిపి 30,000 కోట్లు. 30,000 కోట్ల సంస్థ అమెరికాలో ఉన్నది. అక్కడి సంస్థ ఇక్కడ 1,00,000 కోట్లు పెడతామని చెప్పింది. మరి ఎట్లా పెడతారు, ఏ రంగంలో పెడతారు, ఏం పెడతారు అనేటటువంటి డీటెయిల్స్ కానీ రోడ్ మ్యాప్ కానీ ఏం లేదు. మొదటిది అది. అట్లీస్ట్ ఈ సంస్థ ఫేక్ కాదు, ఈ సంస్థ మాత్రం రియలే. తర్వాత ఏజీఐడిసి